వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ దోకా డిక్లరేషన్లు ఇవ్వడం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రజలను మోసం చేయాలనే ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. రాకేష్ రెడ్డి గారు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, 3 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల ప్రభుత్వం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయుష్ సగం అయిపోయింది, ఇంకా సగం మాత్రమే మిగిలింది. ఏం చేస్తుంది బీఆర్ఎస్? ఈ రైతుల కోసం ఇచ్చిన డిక్లరేషన్ని అమలు చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసేటట్టుగా శైలేష్ గారు, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు అధికారం కోసము కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్లు ఇచ్చి ప్రజల్ని ఈరోజు అంధకారంలోకి నెట్టింది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా నోటికి ఏది వస్తే అది బాండ్ పేపర్ల మీద పెట్టి సంతకాలు పెట్టి, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకోవైపు బట్టి విక్రమార్క గారు ఇంటింటికి పంపిణీ చేసింది. 5 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవి ఇంటింటికి పంపిణీ చేసింది. తీరా చూస్తే ఈరోజు సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అవును, మరి మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి అంటే వడ్లు వాగులో పోతేంది, గోడ్లు గోదాట్లో పోతేంది, నాకేంది అన్నట్టు చందంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది డిక్లరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది డిక్లరేషన్లు కాదు, చేసింది డిస్ట్రక్షన్, అది డిసిప్షన్. 6 గ్యారంటీలు, 420 హామీలు, 6 డిక్లరేషన్లు, ఇవి ఇస్తే ప్రజలు కూడా నమ్మి ఓట్లేసింది. ప్రజలకు ఆశ కల్పించి మే 6వ తేదీ నాడు మొదటి డిక్లరేషన్ ఇచ్చింది. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రజలను ఏ రకంగా అయితే మనం మభ్యపెట్టవచ్చు, ఏ రకంగా అయితే వాళ్ళ ఓట్లు సంపాదించవచ్చు అని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికను రచించి ఆ ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టి మే 6వ తేదీకి 3 సంవత్సరాలు అవుతుంది. ఏం చేయబోతున్నారు మీరు మే 6వ తేదీ నాడు? అక్కడ శైలేష్ రెడ్డి గారు, అక్కడికే వస్తున్నా. నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల సందర్భంగా అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి ఓట్లు తెచ్చుకొని గద్దెనెక్కింది. ప్రజాస్వామ్యంలో లీడర్లు, ప్రభుత్వాలు అకౌంటబుల్ ఉండాలి, జవాబుదారీ ఉండాలి. ఆ రోజు మీరు ఇన్ని హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి ఓట్లేసింది కదా, సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. అందుకనే డిక్లరేషన్ల పేరు మీద మీరు కేవలం ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారా, డిసిప్షన్ మాత్రమే చేస్తారా, మొత్తము వ్యవస్థను డిస్ట్రక్షన్ చేస్తారా అని చెప్పి ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కడ డిక్లరేషన్లు ఇచ్చిందో అక్కడనే సభలు పెట్టాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. మే 6వ తేదీ 2023 నాడు వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆర్ట్స్ కాలేజీలో వరంగల్లో ఆ రోజు రైతు డిక్లరేషన్ సభ జరిగింది. వాస్తవానికి అది వరంగల్ డిక్లరేషన్ కాదు, వంచన డిక్లరేషన్. నేను ఎందుకంటున్నా అంటే, ఆ రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక టర్న్ అరౌండ్ దొరికింది. అది ఒక కీలక సభగా చరిత్ర పుటకెక్కింది. కేసీఆర్ గారు రైతు బంధు ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి వారు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. అదేవిధంగా మరి బోనస్లు ఇస్తామన్నారు ప్రతి పంటకు. అవును, అది వడ్లు, జొన్నలు, నువ్వులు, పల్లీలు, ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. తర్వాత వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ రకంగా అసలు రాస్తే రామాయణం అయితే చెప్తే భారతం అయితే అన్ని హామీలు ఇచ్చింది. వీళ్ళు ఇచ్చి ఈరోజు రైతును నట్టేట ఉంచింది. ధాన్యం అనేటువంటి పరిస్థితి లేదండి. బోనస్ కాస్త బోగస్ అయిపోయింది. రైతు భరోసా పేరు చెప్పి రైతును బజార్ పాలు చేసిండు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన మోసాన్ని ఎక్స్పోజ్ చేయడానికి
గల్లబట్టి కాంగ్రెస్ నాయకులను బజార్లో గుంజడానికి మరి కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు వరంగల్లో మే 6వ తేదీన రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రకంగా మోసం చేసిందో చెప్పడానికి మరి రైతు సభ జరగబోతా ఉన్నది. వాళ్ళ బండారాన్ని బయటపెట్టబోతా ఉన్నాము. తప్పకుండా దీన్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఈరోజు ఎట్లయిపోయిందంటే రైతుల పరిస్థితి తలే అమ్మి చిప్ప కొనుక్కున్నట్టయింది. మంచిగా సమయానికి రైతు బంధు వచ్చేది, మంచిగా పంటలు కొనుగోలు అయ్యేటి, సమయానికి డబ్బులు వచ్చేటి, కరెంట్ వచ్చేది, ప్రభుత్వం నుండి అనేక సబ్సిడీలు వచ్చేవి. ఇవన్నీ పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటారు, నన్ను కోసుక తిన్న రూపాయి వెళ్ళది, నా దగ్గర ఏం లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, ఢిల్లీ పోతే చెప్పులెత్తుకపోతా కావచ్చు అని అనుకుంటాను అని చెప్పి కాలం వెళ్ళదీసేటువంటి పరిస్థితి నిర్మాణమే. మరి నిన్ను ఎవడు నమ్మనప్పుడు నువ్వు గద్దె మీద ఎందుకున్నావు? నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో, చేతనైనోడే పరిపాలన చేస్తాడని నిలదీయడానికే వరంగల్లో చారిత్రక నగరంలో ఒక చారిత్రక సభ మేము పెట్టబోతా ఉన్నాం. దీని ద్వారా రైతులను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తుందో చెప్పడంతో పాటు రైతులకు ఒక పోరాట స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు అయితే నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు అయిపోయింది. ఆయనేమో మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి కూడా అదేదో తనకు సంబంధం లేదన్నట్టుగా ఈరోజు అసలు రైతు బంధును ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికి 3 ఫసళ్ళు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఈసారి రైతు బంధు కింద కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని ప్రకారం, వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాని ప్రకారం 15,000 ఎకరానికి ఇచ్చినట్టయితే సంవత్సరానికి 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పటి వరకు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందంటే దాదాపు 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 17,000 కోట్ల 744 రూపాయలు, 44 కోట్లు. అంటే దాంట్లో మళ్ళీ ఒక 4,000 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపినవే. సో వాళ్ళు రైతులకు ఇప్పటి వరకు ఇవ్వవలసింది 67,500 కోట్లు అయితే వాళ్ళు ఇచ్చింది 11,000 కోట్లు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఈరోజు గ్రామాలలో మనకంటే ఎక్కువ చర్చ చేసుకుంటున్నారు రైతులు. మంచిగా సమయానికి రైతు బంధు వచ్చేది, ఇప్పుడు రైతు బంధు వస్తుందనేటువంటి నమ్మకం కూడా ఎవరికి లేకుండా పోయింది. అనవసరంగా కేసీఆర్ని పోగొట్టుకున్నాం అనేటువంటి చర్చ ఈరోజు రైతుల్లో ఉన్నది. అందుకే కదా మీరు పిఎస్సిఎస్లో ఎన్నికలు ఎందుకు పెడతలేరండి? మీకు అంత నమ్మకం ఉంటే, రైతుల్లో మీ పట్ల విశ్వాసం ఉంటే మీరు పిఎస్సిఎస్ ఎన్నికల్లో ఎందుకు పెడతలేరు? ఎందుకు నామినేటెడ్ పద్ధతిలో పిఎస్సిఎస్లను ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు రైతుల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే ఒకటి, రైతుల్లో మన పట్ల విశ్వాసం లేదు, మన పని అయిపోయింది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు రైతు బంధు మనం చక్కగా టైంకి ఇస్తలేము, పంటలు చక్కగా కొనుగోలు చేస్తలేము, బోనస్ చక్కగా ఇస్తలేము, డబ్బులు సరైనటువంటి సమయంలో వేస్తలేము, యూరియా టైంకి ఇస్తలేము, కరెంటు కోతలు ఉన్నాయి. కాబట్టి పిఎస్సిఎస్ ఎన్నికలు పోతే గుణపాఠం తప్పదనేటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్స్లో పిఎస్సిఎస్లో ఈరోజు నామినేటెడ్ పద్ధతుల్లో డైరెక్టర్లను చైర్మన్లను నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. రాకేష్ రెడ్డి గారు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అనేక హామీలు, ఇప్పుడు బీసీ వెల్ఫేర్ అనండి, మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఉమెన్స్ డిక్లరేషన్, ఇట్లా అనేక డిక్లరేషన్లు ఉన్నాయి. ఈ డిక్లరేషన్ అన్నింటిలో కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మహిళా డిక్లరేషన్లో ఉచిత బస్సు ఒకటి పెట్టి పురుషులకు టికెట్లు డబుల్ చేసి ఆ మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పుకుంటున్నారు. రాకేష్ రెడ్డి గారు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, రైతులను చేసిన మోసం ఒక పక్క అయితే, రైతు డిక్లరేషన్ పేరుతోటి ప్రభుత్వం చేసిన ఒక పక్క అయితే, బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసం మరొక పెద్ద మోసం. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ బడ్జెట్ను సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి అన్నారు. రెండు పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టినరు. 2 పూర్తి స్థాయి బడ్జెట్లలో కూడా వాళ్ళు పెట్టింది కేవలం 10,000 కోట్ల రూపాయలు పెట్టినరు. ఇప్పటి వరకు వాళ్ళు 2 సంవత్సరాల్లో ఖర్చు చేయవలసింది 1 సంవత్సరం పైసలు మాత్రమే అక్కడ పెట్టినరు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీ వెల్ఫేర్కి ఇస్తామన్నారు. అది అమలు కాలేదు.
బీసీలను కూడా మోసం చేసింది. దాని మీద ఒకసారి మాట్లాడండి. శైలేష్ రెడ్డి గారు 6 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఈరోజు అవేవి మాకు గుర్తులేదన్నట్టుగా గజనీలాగా వ్యవహరిస్తున్నారు. గజని మర్చిపోయినప్పుడు తనకు గుర్తుండాలి కాబట్టి తను ఏంటంటే చేయి మీద తనకు కావాల్సినటువంటి అంశాలు రాసుకునేటువంటి వాడు. గజనీ సినిమాలో సూర్య అట్లా రాసుకునేది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తను ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు, 420 హామీలు కూడా గుర్తుండడానికి పచ్చబొట్లు కొడవాలి. మొత్తం ఒక్కొక్క డిక్లరేషన్ ఒక్కొక్క పచ్చబొట్లాగా ఆయన ఒంటి మీద కొడితే తప్ప ఆయన గుర్తుండేటట్లేదు. ఈ అన్ని డిక్లరేషన్లు, హామీలు, గ్యారెంటీలు పచ్చబొట్లలాగా రేవంత్ రెడ్డి ఒళ్ళంతా కొడితే అప్పుడు అవి చూస్తున్నప్పుడల్లా ఆయన గుర్తుకొస్తుంది. అట్లనే మంత్రులకు కూడా వాళ్ళ ఒంటి మీద పచ్చబొట్లు కొడవాలి. ఆయన గుర్తు పెట్టొద్దు అనుకుంటున్నాడు కదా, ఆయన గుర్తుంచుకోవద్దు అనుకుంటున్నాడు కదా. ఆయన మనం ఇప్పుడు మనం అందుకనే మనమైనా పచ్చబొట్లు కొడవాలి. ఆయన ఒంటి మీద ఒక్కొక్క డిక్లరేషన్, ఒక్కొక్క హామీని, ఒక్కొక్క గ్యారంటీని చెక్కాలి. అప్పుడు కానీ ఆయన గుర్తుండదు. అంటే ఎట్లయిపోయిందంటే మనం ఎన్నికలప్పుడు ఏమైనా చెప్పొచ్చు, ఎన్నికల తర్వాత మనం ప్రజల్ని ముంచొచ్చు. 5 ఏళ్ల వరకు దిగజాడు ఆలోచనకు ఈరోజు పార్టీలు ఇట్లా వ్యవహారం చేయడం సరైనటువంటిది కాదు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ల వరకు మమ్మల్ని ఏం చేయలేడు. అసలు పరిపాలన ఉందా అండి రాష్ట్రంలో? భూములు బుల్డోజర్ల గురించే మొత్తం జరుగుతున్నది తప్ప పరిపాలన అంతా భూములు బుల్డోజర్ల చుట్టే తిరుగుతున్నది. అసలు పరిపాలన ఎక్కడున్నది? యూత్ డిక్లరేషన్ ఏమైంది, రైతు డిక్లరేషన్ ఏమైంది, బీసీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది, మహిళా డిక్లరేషన్ ఏమైంది? వాస్తవానికి ఏం జరిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాపం వాళ్ళు అధికారంలోకి వస్తారని అనుకోలేదు. కాబట్టి భూ ప్రపంచం మీద ఏమేమి హామీలు ఇవ్వచ్చో అవన్నీ కూడా ఓ బుక్లో రాసుకుంటూ పోయింది. వాటిని డిక్లరేషన్ల పేరు మీద, గ్యారంటీల పేరు మీద, హామీల పేరు మీద మనకు చెప్పిండ్రు. చెప్తే పాపం ప్రజలు కూడా ఆశపడి ఓట్లేసిన కర్మానికి ఈరోజు ఏం జరుగుతుంది? కొత్త హామీలు పక్కన పెడితే ఉన్న పథకాలకు కూడా ఈరోజు దిక్కు లేకుండా పోయింది. అసలు మంచిగా వచ్చే రైతు బంధు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కళ్యాణ లక్ష్మీ సక్క వస్తుందా? రైతు బీమా వస్తుందా? చేనేత బీమా వస్తుందా? చేనేత చేయూత వస్తుందా? ఎన్ని పథకాల అసలు పథకాలే లేకుండా పోతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఏవి చక్కగా రావట్లేదు. కాబట్టి దీని గురించి ప్రభుత్వాన్ని కన్ను తెరిచేలాగా చేయడానికే ఈరోజు అనేక సభలు పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి గారు, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ డిక్లరేషన్ అన్నింటి మీద కూడా టకటక మాట్లాడాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వాటి మీద వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీలకు ఏమన్నారు? 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. 3 కొత్త ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 3 ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000 నుంచి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ ఎస్సీ ఎస్టీలను కూడా పాపం వాళ్ళు చాలా కష్టపడి జీవనం సాగిస్తుంటారు. వాళ్ళని కూడా మోసం చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇచ్చినటువంటి హామీలన్నీ, అది ఎస్సీ ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ, యూత్కి కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో దొక్కి ఈరోజు గడవా మీద పడి గొడ్లెట్లయితే మేస్తాయో అట్లా మంత్రులంతా కూడా దోపిడి మీద పడ్డారు. ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు కాబట్టి దొరికినంత దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం ఏం చేస్తున్నాం, ప్రజల విశ్వాసం పోకుండా ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన అసలు ఎవరికైనా ఉన్నదా అండి? అసలు ఒక్క ఇనిషియేటివ్ ఉందా? ప్రజలకు నమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక మాట ఉన్నదా? తెల్లారులేస్తే కేసీఆర్ని, కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుడే తప్ప ప్రజలకి ఇట్లా చేద్దాము, ఈ పథకానికి ఇట్లా అమలు చేస్తాము, ఈ విధానానికి ఇట్లా అమలు చేస్తామని చెప్పి ఎక్కడన్నా చెప్పినట్టు మీకు అనిపిస్తూ ఉందా? కాళోజీ మన ధిక్కార కవి ఆ రోజు ఓరుగల్లు గురించి చెప్పుకుంటూ అన్నపు రాజులు ఒకవైపు అయితే ఆకలి కేకలు ఇంకోవైపు అని వారు రాయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ కమిషన్లు ఒకవైపు అయితే ప్రజల కష్టాలు ఇంకోవైపు అన్న చందంగా ఈరోజు
పరిస్థితి రాకేష్ గారు రాకేష్ రెడ్డి గారు ఈ 6 డిక్లరేషన్లు మనం చూస్తున్నాం. 6 డిక్లరేషన్లు మహిళలకు సంబంధించినవి, యూత్కు సంబంధించినవి. యూత్కి అయితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, స్కూటీలు అన్నారు, మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, 500 రూపాయలకే సిలిండర్లు అన్నారు, ఏవో చెప్పిండ్రు. అసలు ఇవన్నీ అమలయ్యే పరిస్థితి కనిపిస్తుందా మీకు? అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుందా? రాకేష్ రెడ్డి గారు వినిపిస్తున్నట్లేదు. రాకేష్ రెడ్డి గారికి. రాకేష్ రెడ్డి గారు రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఇవన్నీ చూస్తుంటే మనకు ఈ డిక్లరేషన్స్ అవన్నీ ఒకసారి చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ డిక్లరేషన్లలో వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేసే ఉద్దేశం మొదటి నుంచి కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ప్రజలను మోసం చేయడం కోసం. వాళ్ళు ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనేది ఒక ప్రణాళిక రాసుకొని, ఏదో అధికారంలోకి ఎట్లా వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి హామీలు ఇచ్చినారని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ కాదు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ చేసుకొని ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు, ఎట్లా ప్రజల్ని నమ్మించాలి, ఎట్లా చెప్తే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరెవరైతే పెద్ద ఓటింగ్ సెక్షన్స్ ఉంటాయో, మన రాష్ట్రంలో పెద్ద ఓటింగ్ సెక్షన్ ఒకటి రైతులది. ఆ రైతులకు ఏం చెప్తే మనం రైతుల్ని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తామని ఏం చెప్తే ప్రజలు నమ్ముతారని ఆ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. రైతు బంధు 12,000 ఇస్తుంటే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రతిదీ ఎక్కువ చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా, అంటే జనం కూడా ఎట్లా అనుకున్నారంటే రాకేష్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ చిత్తశుద్ధి ఉందంటారా? అమలు చేసే చిత్తశుద్ధి ఉందంటారా? చేస్తారంటారా రాబోయే రోజుల్లో? ఎందుకంటే వాళ్ళకి ఇంకా మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళు అమలు చేస్తారనే నమ్మకం మీకేమైనా ఉందా? చిత్తశుద్ధి ఉంటే దాని ఆనవాళ్ళు మనకు కనబడతాయి. కానీ వాళ్ళలో ఒక చిత్తశుద్ధి కానీ ఒక నిబద్ధత కానీ ఉన్నట్టుగా కనబడట్లేదు. అందుకనే దే ఆర్ నాట్ ఆన్సరింగ్ ద పబ్లిక్. ఇప్పుడు అనేక సందర్భాల్లో రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు తమకిచ్చినటువంటి హామీల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ సమయంలో మేము అమలు చేస్తాము, ఇట్లా చేస్తాము, ఇది మా విధానం అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కూడా ఇక్కడ చేయడం లేదు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ప్రజల ముందు పెట్టిండ్రు అక్కడక్కడ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క నయవంచనను ఇది చర్చనీయాంశంగా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఆలోచించండి, మామూలుగా ఎవరైనా చెక్ ఇస్తే ఆ చెక్ బౌన్స్ అయినప్పుడు ఏం చేస్తాము? మనం కేసు పెడితే వాళ్ళని లోపలేస్తారు పోలీసులు. మరి ఈరోజు బాండ్ పేపర్లు పంచి బాండ్ పేపర్లు అమలు చేయకపోతే మరి కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలి? అవన్నీ నకిలీ బాండ్ పేపర్లు వాళ్ళు రాసిచ్చినాయని ప్రజాకోర్టు గుంజితే ప్రజలే నిర్ణయం ఇస్తారు. సారీ, అవన్నీ నకిలీ బాండ్ పేపర్లు వాళ్ళు రాసిచ్చినాయి. వాటికి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు ఆ బాండ్ పేపర్లు. ఎగ్జాక్ట్లీ అవన్నీ కూడా నకిలీ పేపర్లు. పేరుకేవో అభయహస్తము, కానీ ఆ అభయహస్తం కాస్త భస్మాసురాస్తంగా మారిపోయింది. ఈరోజు నేను ఇంతకుముందు ఒక విషయం మీకు చెప్పాను, మీరు కడిగేసిండ్రు. ఏం చెప్పానంటే వరంగల్ పరిస్థితుల గురించి కాళోజీ మన ధిక్కార కవి రాస్తూ అన్నపు రాజులు ఒకవైపు అయితే ఆకలి కేకలు ఇంకో వైపు అని రాశాను. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ కమిషన్లు ఒకవైపు అయితే ప్రజల కష్టాలు ఇంకోవైపు అని అంటున్నాను. ఎందుకంటున్నా అంటే ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తున్నాను. ఒక బిల్లు రావాలంటే 20%, 30%, రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ రావాలంటే 20% తీసుకుంటున్నారు. చిన్న కాంట్రాక్టర్ల దగ్గర 15-20% తీసుకుంటున్నారు. ఇంకోవైపు ప్రజలు ఏ రకంగా కష్టపడుతున్నారు చూడండి. యూరియా దొరకలేదు, పెట్టుబడి సమయానికి రాదు, పంటలు కొనుగోలు చేయరు. కొనుగోలు చేస్తే ఈరోజు 6 కిలోల తరుగు కింటాలకి డబ్బులు సమయానికి ఇవ్వరు.
ఈరోజు యువత రోడ్లకి పోరాటం చేయాల్సినటువంటి రాకేష్ గారు, పరిస్థితి. ఒక సమయం నోటిఫికేషన్ మించిపోతుంది. ఇయ్యరు, ఈ కార్యక్రమాన్ని నోటిఫికేషన్ ఇక్కడితోటే తప్పులు తడకలు, ఆ ముగించాల్సి నోటిఫికేషన్ అన్ని వస్తుంది. మీ కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు. రాకేష్ గారు, సమయం ముంచిపోతుంది కాబట్టి క్షమించాలి. చాలా ఒకటే డిస్కస్ విషయం చేయవలసింది చెప్తా నేను. చాలా ఉంది. ఒకటే విషయం, శైలేష్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డిక్లరేషన్లే రేపు వీళ్ళకు మరణ శాసనాలు కాబోతున్నాయి. రైట్. 100% ఈ డిక్లరేషన్లతోనే ఈ ప్రభుత్వం కాస్త మరి పాతాళాన్ని పోతుంది అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికైనా 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా కనీసం దాంట్లో ఓ 50-60% అయినా అమలు చేస్తే ప్రజలు కనీసం కొంచెం మేలు జరుగుతుంది ప్రజలకి. రైట్. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దర్శలో నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.